తిరుమలలో మరోసారి నిఘా వైఫల్యం బయటపడింది. తమిళనాడు వేలూరుకు చెందిన ఓ వ్యక్తి సిలువను చేతబట్టుకుని తిరువీధుల్లో ప్రదక్షిణ చేశాడు. సిలువను శ్రీవారి ఆలయానికి తాకిస్తూ తిరుగుతుండడాన్ని గుర్తించిన భక్తులు విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అతన్ని వారు అదుపులోకి తీసుకున్నారు. ఇదే విషయంపై మరిన్ని వివరాలు కిరణ్ అందిస్తారు. దీనిపై మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ప్రస్తుతానికి తిరుమలలో ఇది ఎప్పుడు జరిగింది, అలాగే ప్రస్తుతం పరిస్థితి ఏమిటి? రమణ, కొద్దిసేపటి క్రితమే తిరుమలలో నిఘా వైఫల్యం మరోసారి బయటపడింది. సాక్షాత్తు శ్రీవారి ఆలయం చెంతనే, అంటే తిరుమాడ వీధుల్ని ఆనుకుని, అంటే శ్రీవారి ఆలయం ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకే, అంటే లడ్డుకౌడు కలుపుకుని ఉండే ప్రాంతాన్ని మొత్తం కూడా సిలువు చేత పట్టుకునే ఓ వ్యక్తి మొత్తం కూడా శ్రీవారి ఆలయాన్ని చుట్టాడు. మరోవైపు చుట్టడంతో పాటు కూడా ఈ సిలువను తీసుకుని శ్రీవారి ఆలయానికి అక్కడక్కడ అంటిస్తూ శ్రీవారి ఆలయం వెనక వైపున సిలువను తీసుకుని శ్రీవారి ఆలయానికి పెట్టి మరీ మొక్కుతున్నట్టు మనకి కనిపించింది. దీంతో అంటే శ్రీవారి ఆలయం నిత్యం భద్రతా వలయంలో ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈ ఒక వ్యక్తి ఇలా వచ్చి సిలువను చేతబట్టుకొని చేస్తున్నా కూడా అక్కడ ఉన్నటువంటి నిఘా సిబ్బంది కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితిని బట్టి మనం నిఘా వైఫల్యాన్ని అర్థం చేసుకోవచ్చు. మరోవైపు దీన్ని భక్తులు గుర్తించి అక్కడ ఉన్న సిబ్బందికి చెప్పడంతో వెంటనే అతని అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుడు తమిళనాడుకి చెందినటువంటి వేలూరు ప్రాంతంలో వేలూరు సిఎంసి ఆసుపత్రిలో డ్రైవర్ గా పనిచేసే వ్యక్తిగా మనకి తెలుస్తుంది. వెంటనే అతన్ని విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నటువంటి సందర్భం ఉంది. అయితే తిరుమలలో మత ప్రచారం రద్దు చేసిన సంగతి గతంలో కూడా అందరికీ తెలిసినటువంటి ఆ సందర్భం ఉంది. ఇక్కడ ఎటువంటి హిందూ మతంతో పాటుగా ఇంకా ఏ మతస్థులు కూడా ఇక్కడ మత ప్రచారం నిషిద్ధం చేస్తుంది. గతంలో దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా జీవో నెంబర్ 746, 747 రెండు జీవోల్ని ఇష్యూ చేసింది. దీని ప్రకారంగా తిరుమల పుణ్యక్షేత్రంతో పాటుగా 19 పుణ్యక్షేత్రాలు ఉన్న పుణ్యక్షేత్రాలన్నింటిలో కూడా పూర్తిగా నిషేధించినటువంటి సందర్భం ఉంది. అయినా కూడా తరచుగా తిరుమలలో ఇక్కడికి వచ్చి మత ప్రచారం చేస్తూ పట్టుబడడం మనకి తీవ్ర కలకలం లేస్తుంది. అయితే గత 6 నెలలుగా మనకి తిరుమలలో మత ప్రచారము ఈ అంశం ఎక్కడా కూడా మనకి కనిపించలేదు. అయితే తాజాగా మళ్ళీ మత ప్రచారము ఈ విధంగా సిలువ అన్ని మతస్థులకు చెందినటువంటి మత వస్తువులను తీసుకుని సాక్షాత్తు శ్రీవారి ఆలయంలోకి రావడంతో ఒక్కసారిగా భక్తులంతా విస్మయానికి గురయ్యారు. మరోవైపు టీటీడీ అధికారులు కూడా దీనిపైన విచారణ చేపట్టారు. గతంలో కూడా తమిళనాడు అరుకోనంకు చెందినట్టు ప్రధానంగా మనకి తమిళనాడు నుంచి వచ్చేటటువంటి ఈ భక్తులు, అంటే ఒక పద్ధతి ప్రకారంగా తమిళనాడు నుండి వచ్చేటటువంటి ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి తిరుపతి పరిరక్షణ సమితికి చెందినటువంటి నవీన్ కుమార్ రెడ్డి గారు టెలిఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. హలో సార్. నవీన్ గారు నమస్తే అండి. ఒక వ్యక్తి సిలువతో చుట్టూ తిరగడం చూస్తున్నాం, మనం విజువల్స్ లో ఆల్రెడీ చూస్తూ ఉన్నాం. అసలు దీన్ని సెక్యూరిటీ వైఫల్యంగా భావించవచ్చా? అసలు ఏం జరిగింది? ఒకటి సార్, హిందువుల ఆధ్యాత్మిక రాజధాని తిరుమల క్షేత్రం సార్. ఇంత గతంలో కూడా ఈ అన్యమత ప్రచారం జరుగుతుండడంతో టీటీడీ ఉన్నతాధికారులంతా కూడా ఈ ధర్మ ప్రచారం పేరుతో కోట్లాది రూపాయలు భక్తులు సమర్పించే కానుకలన్నీ ధర్మ ప్రచారం పేరుతో ఖర్చు పెడుతున్నారే గాని తిరుమల కొండకు ఈ విధంగా ఎందుకు వస్తున్నారు, ఎలా వస్తున్నారు అనే దాని మీద నిఘా పెట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందుతున్నారు సార్. ఈ విధంగా ఎప్పుడన్నా కెమెరాలకు దొరికినప్పుడు లేదా అక్కడ స్థానికులు ఎవరైనా గుర్తించి అధికారులకు తెలియజేసినప్పుడు హడావిడి చేస్తున్నారు. ఇప్పుడు మన హెచ్ఎం టీవీ ద్వారా గతంలో కూడా అనేక సందర్భాల్లో కూడా ఈ అన్నమత ప్రచారాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు సార్. అప్పుడు అధికారులు హడావిడిగా వచ్చి ఇది మేము కఠినంగా చర్యలు తీసుకుంటాము, ప్రచారం చేయకూడదని చెప్తారే గాని ఆ జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారనే దాని మీద ఇంతవరకు స్పష్టత లేదు సార్. వేలాది మంది భక్తులు వస్తుంటారు, దానిలో ఎవరు భక్తుడో ఎవరు అన్నమత ప్రకారం కర్త చేస్తున్నారో తెలియదు మాకు అని చెప్పి చేతులు ఎత్తేస్తున్నారే కానీ ఒక నియమ నిబంధనలు కఠినంగా కానీ వ్యవహరిస్తే ఇలాంటివి పునరావృతం కావు సార్. అలా కాకుండా వీళ్ళు ఏదో చేతులు కాలేక ఆకులు పట్టుకునే సందంగా
ఏదైనా జరిగినప్పుడు రాద్ధాంతం చేయడం, టీటీడీ ఉన్నతాధికారులు తర్వాత దాని గురించి పట్టించుకోకుండా పోవడం అనే దానివల్లే ఇలాంటివి మళ్ళీ పునరావృతం అవుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఏమంటే తిరుమల కొండకు పోయి ఏమన్నా చేయొచ్చు అనే ధీమా చేస్తుంది సార్. గతంలో మనం చూస్తాం ఆలయ మెయిన్ గర్భాలయం ముందరనే ప్రచారం చేసుకుంటున్నారు అందరూ. అంటే వాళ్ళ మతాలని వాళ్ళు గౌరవించుకోవాలి సార్. అంతేగాని ఈ విధంగా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా తిరుమల క్షేత్రంలో జరగడం అనేది ఏ మతానికి కూడా మంచిది కాదు సార్. అన్ని మతాలని గౌరవించుకోవాలి, వాళ్ళు గౌరవించుకుంటే బాగుంటుంది. పెద్ద విద్వేషాలు అనవసరంగా రేకెత్తించిన వాళ్ళు ఉంటారు. దీని మీద టీటీడీ వాళ్ళు కఠినంగా వ్యవహరించాలి సార్. ఇది పూర్తిగా వైఫల్యం సార్. థ్యాంక్ యూ నవీన్ గారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి భానుప్రకాష్ గారు టీటీడీ బోర్డు మెంబర్ టెలిఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. భానుప్రకాష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. అంటే ఒక్క తెలియక చేసిన ఆకతాయి పనిగా అనుకోవచ్చు అంటారా, లేకపోతే తెలిసి కావాలని చేశాడు అనుకోవచ్చు అంటారా? ఇతను చేసినటువంటి పని ఒక సిలువ ఉన్నటువంటి గొలుసుని తీసుకుని మొత్తం తిరుమలలో చక్కర్లు కొడుతున్నాడు. అది మనం చూస్తున్నాం, విజువల్స్లో కూడా చాలా క్లియర్ కట్గా కనిపిస్తోంది. హెచ్ఎంటీవీ బయట పెట్టింది ఉదంతాన్ని. అసలు ఏం జరిగింది అనుకోవచ్చు? నమస్కారం అండి. ఇది చాలా దారుణమైన విషయం. ఇది తెలియకుండా చేసిన విషయం కాదండి. ఉద్దేశపూర్వకంగా హిందూ మత విశ్వాసాలు దెబ్బతీయాలని చేస్తున్నారు. ఇప్పుడే కాదు, గతంలో కూడా ఒక సంవత్సరం ముందు కూడా సుధీర్ అనే వ్యక్తి సాక్షాత్తు శ్రీవారి ఆలయం ముందు, అలాగే అఖిలాండ ముందు క్రిస్టియన్ మతానికి సంబంధించిన ప్రార్థనలు చేస్తూ హిందువులకు అతి పవిత్ర దేవుడైన వెంకటేశ్వర స్వామిని కించపరుచు విధంగా మాట్లాడడం జరిగింది. వీటినన్నింటినీ నిషేధిస్తూ గతంలో ప్రభుత్వం జీవో నెంబర్ 746, 747 అంటే తిరుమల ఆలయ పరిధిలో కానీ టీటీడీ ఆలయాల పరిధిలో కానీ అన్యమత ప్రచారం నిర్వహిస్తే 3 సంవత్సరాల శిక్షతో పాటు జరిమానా విధించే విధంగా చట్టాలు ఉన్నాయి. నేను ఒకటే చెప్తున్నాను వాళ్ళకి, ఈరోజు మీ మతానికి సంబంధించినటువంటి చిహ్నాలు కానీ మీ మతానికి సంబంధించిన సాహిత్యాలు కానీ ఉద్దేశపూర్వకంగా మీరు తిరుమల ఆలయం అంటే ప్రపంచంలో హిందూ ఆధ్యాత్మిక రాజధాని, అది పెద్ద హిందూ ధార్మిక క్షేత్రం, మేమన్నా హిందువులందరూ పవిత్రంగా చూసుకున్నట్టు స్థలం. అలాంటి క్షేత్రంలో హిందూ మత విశ్వాసాలు దెబ్బతీనే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు. మీ ప్రార్థనా స్థానాల్లో మా భగవద్గీతను తీసుకుని వచ్చి అక్కడ పంచితే మీ ఉద్దేశాలు ఎలా ఉంటాయో ఒకసారి వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మా ఆత్మ పరిచయం కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఊరికే వేదికలు ఎత్తి వాళ్ళ మతానికి సంబంధించినటువంటి ప్రార్థన కానీ వాళ్ళ మతానికి సంబంధించిన గొప్పగా చెప్పుకోవడం కాదండి, ఇతర మతాలను కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది. దాన్ని మొదట వాళ్ళు అర్థం చేసుకోవాలని చెప్పి నేను హెచ్ఎంటీవీ ద్వారా వాళ్ళని డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది కోట్లాది మంది హిందువులు మనవాళ్ళు దెబ్బతినే విధంగా వ్యవహరిస్తున్నది మంచి పద్ధతి కాదు. వెంటనే దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తుల్ని, శక్తులు ఎవరున్నారో చట్ట పరిధిలో తీసుకొని వారి మీద శాఖాపరమైన చర్యలు తీసుకునేటట్టు తిరుమల తిరుపతి దేవస్థానాలతో అధికారులు ఇప్పుడే మాట్లాడతాము. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు జరగకుండా మేము గట్టిగా చర్యలు. రైట్ సార్, మీ స్పందన తెలియజేసినందుకు థ్యాంక్ యూ భానుప్రకాష్ గారు.